ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మై డియర్ ఆఫీసర్స్, ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారో, ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకు వస్తున్నాడు. అతను 23 హత్యలు చేశాడు. అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడగట్టాడు. అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈ జైల్లోనే ఉంటాడు. సార్, అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుని ఉరి తీయడానికి కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి సార్? న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి. యూ కాంట్ నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్. చూడండి, అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా, అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మన జైలుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి. ఓకే? ఏమిటా చూపు? పద, సెల్ చూపిస్తాను. అడవిలో జంతువులా పొగరుగా నడిస్తే పడగలవు. కాళ్ళకి చేతులకు సంకెళ్ళున్నాయని గుర్తుంచుకో. మో సంకెళ్ళు లేని వాళ్ళు కూడా ఇలా మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా చెరసాల్లోకి, చీకట్లోకి వెళ్ళిపోతుంది. గుర్తుంచుకో. 52. ఎస్ సార్. 53. చెప్తావు సార్. 54. 54. 54. 54. రాస్కెల్, 54 అని పిలుస్తుంటే వినిపించడం లేదా? నా యాల్ది వినిపిస్తుంది బే, కానీ ఎదవది నాకు 420 అనే ముక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే. నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది? Full of an ass. Look, mister, not only in jail, everywhere, whether it is hell or heaven, you have to maintain discipline. Otherwise, you will be considered as an animal. Mind it. Animal? ఏటయ్యా చక్కటి, నువ్వు రామ్లోను 10 కిలోమీటర్లకు తయారవుతున్నావు. ఏటయ్యా
సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టేంటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చెరికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటానికి మీరు మోగలదా? నేను ఎదవా? మాట వరుసగా. అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ పనికి వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి వేస్తారు. అమ్మ చక్కటి ఏంటి తెలియట్లా? చదువు ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రాం తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేశారు అనుకోండి, చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరి చదివేచుంటే చప్పట్లో కాదు, చాకరేవు. నన్ను పశు అంటావా? లంజా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు. అన్నవాడిని నిలువున చీరేస్తా.
నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు. మరి 3వ సారు అదెంత పనే? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికొచ్చి వాలి ఆ తర్వాత వెర్రిమొహ వేస్తాడు. మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్పిటల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, ప్యాకాట మధ్య ఉన్నాడు, పీకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు, ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువు రా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారే. అసలు మన గాలిలోనే బుడ్ ఆక్సిజన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా చూడరా. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను, కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్, హైడ్రోజన్, ఉదయని, నత్రజని అన్ని వాయిలు ఊడిచేయండి. ఒకే ఒక నిమిషం సార్, ప్లీజ్. డాక్టర్ బతికారు. బతికారు, నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్, ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా, నాకేమైందనే మీరిద్దరూ కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? సార్, మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా, మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి, వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్, కమాన్ ఐసే. వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం? సార్, ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయటం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్.
అవ్వా ఇదెక్కడ దరిద్రమయ్యా. పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను. ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడేలు మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా. ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఏసే కత్తిరి. దండలు తీసుకోండి అయ్యా. నాగండి ఇగో ఫోటోగ్రాఫర్, నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలు బాబు. తీ చాలే పద. ఉండు. శుభం కానిచ్చేయి. పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు చేసి గతిలేని వాళ్ళ బ్రతుకులు గంగపాలు చేసిన నువ్వు శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. ఎవిగో నీ సొమ్ము కాశపడి దారుణాలు చేసి నరహంతకులైన నీ తొత్తుల సమాధులు. ఇక ఈ 2 గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి. ఒరే, శ్మశానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాటిదేదో చేస్తావు నాకు తెలుసు. నేను సామాన్యుడు కాదు. నిన్ను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో చుట్టబెట్టుకొచ్చాను చూడు. నన్ను ఊరికమ్మో ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు, కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది. మా అన్నయ్య చెప్పడానికి వీల్లేదు. కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి. మా అన్నయ్య మా కోసం 10 కాలాలు పడి బ్రతకాలి. అలా భయపడుతూ చూస్తారేటయ్యా. వెళ్ళి పట్టుకోండి. వాడు మాయమైపోతాడు. మాయమైపోతాడు కాడేనా మంతకట్టేటయ్యా. ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు. ఇదంతా మీ అసమర్థతే. దామోదరరావు, నేనెక్కడికి పోలేదురా. నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను. నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను. మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గద్దెనెక్కేలోగా నిన్ను అంతం చేసి తీరుతాను. ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా. ఆ యాల జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయావు. మరి ఇవాళ మేము కట్టించిన ఈ రాతి గోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా? ఒరే గండ్రగొడ్డలే, పెదలను తొక్కి పదవెక్కి కూర్చున్నోడిని, చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలుగా కట్టేసుకున్నోడిని ఆనాడు నా మీద కచ్చ కట్టి కత్తి దూశావు. ఏటైంద్ర నీ చరిత్ర? ఒరే, నీకిక ఉరితాడేరా గతి. మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? అడుగునమ్మా. బాబు, ఇది నా కూతురు, నీ చెల్లి లాంటిది. నిన్ను చూడాలని, పుట్టబోయే బిడ్డకి నీ దేయంలు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు. నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు. గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చాను. రవంత చెయ్యేసి దీయించు బాబు. అన్నా, ఈ గడ్డ మీద కడుగెట్టే నా బిడ్డ నీలాగే నీతి కోసం, నా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని దీవించన్నా. తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను? నువ్వు ఈ భూమి మీదకు వచ్చేసరికి, కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా? అప్పుడు కన్నీళ్లుండని నీకు
ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా? అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, కదిలే జన శవాలు, ఇది నా దేశం, అందుకే ఆవేశం. నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు, ఏ గుండె కదిలేలా స్పృశించగలదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.